సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అదేవిధంగా హీరోయిన్ నయనతారల మధ్య వార్ ఎంత పీక్స్ కి చేరుకుంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. దానికి సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతూనే వచ్చాయి. మరీ ముఖ్యంగా నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం వహించిన సినిమాకి సంబంధించి 3 సెకన్లు వాడుకున్నందుకు ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ తీసుకున్న నిర్ణయం, ఆయన నయనతారకు పంపిన లీగల్ నోటీసులు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నయనతార ఫస్ట్ టైం సోషల్ మీడియా వేదికగా ధనుష్కు సంబంధించిన కామెంట్స్ చేస్తూ 3 పేజీల పోస్ట్ షేర్ చేసింది. దీంతో కోలీవుడ్ మొత్తం షాక్ అయిపోయింది. ఇద్దరూ టాప్ సెలబ్రిటీసే, ఇద్దరి మధ్య ఇలాంటి వారేంటి అంటూ షాక్ అయిపోయారు. అయితే కోలీవుడ్లో ఇప్పటికీ నయనతార ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇలాంటి మూమెంట్లోనే ఒకే పెళ్లి వేడుకపై దర్శనమిచ్చారు నయనతార ధనుష్. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. నయనతార అదేవిధంగా హీరో ధనుష్ ఆకాష్ భాస్కర్ వివాహానికి హాజరయ్యారు. టౌన్ పిక్చర్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలోనే ఆకాష్ భాస్కర్ వివాహానికి ధనుష్ నయనతార హాజరయ్యారు. మొదట ధనుష్ హాజరయ్యి సోఫాలో కూర్చొని ఉండగా ఆ తర్వాత నయనతార తన భర్త విఘ్నేష్ శివన్తో వచ్చింది. అంతేకాదు, సినీ సెలబ్రిటీస్ అందరికీ మండపంలో సెపరేట్ సోఫాలు వేయించారు. అయితే ముందుగా ధనుష్ కి కేటాయించిన సోఫాలో ధనుష్ కూర్చోగా ఆ తర్వాత నయనతార అక్కడికి రావడంతో ఆమెకు కేటాయించిన సోఫాలో కూర్చున్నారు. అయితే ధనుష్ మాత్రం చాలా పద్ధతిగా కాళ్లు 2 కిందకు పెట్టి చేతులు మోకాళ్లకు ఆంచి కూర్చుంటే నయనతార మాత్రం కాళ్ల మీద కాళ్లు వేసుకుంది. ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు కూడా షాక్ అయిపోయారు. నయనతార కన్నా ధనుష్ పెద్ద హీరో. అయితే నయనతార ధనుష్ ని చూసి కాలు మీద కాలు వేసుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఇదే అంటూ కొంతమంది ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది కావాలని చేసింది కాదు అని, కానీ కావాలనే కొందరు ఆమె పద్ధతిని ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మరొకసారి నయనతారను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.